ముగ్గురు ఎన్టీవీ రిపోర్టర్లని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఖండించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారిని విడుదల చేయాలి అని డిమాండ్ చేసింది. ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ముందుగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే ఎన్టీవీలో వచ్చిన ఒక కథనంపై పోలీసులు ముందస్తు ఎలాంటి నోటీసు లేకుండా ఇంట్లో ఉంటే ఇంట్లో, బయట ప్రదేశంలో ఉంటే బయట తీసుకొచ్చి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు సిసిఎస్ పోలీసు అదుపులో ఉన్నారని చెప్పి సమాచారం తెలుస్తా ఉంది. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళని విడుదల చేయాలి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం అంతా సంక్రాంతి పండుగ, భోగి పండుగ జరుపుకున్న సందర్భంలో వాళ్ళ కుటుంబాల్లో ఇదొక సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి వాళ్ళు జర్నలిస్టులు ఏళ్ల కొద్దిగా పనిచేస్తున్నారు ఫీల్డ్లో. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానికి సిద్ధంగా ఉంటారు. మా జర్నలిస్ట్ సంఘాలుగా కానీ తర్వాత యాజమాన్య పరంగా కూడా అలాంటి హామీ తీసుకోవచ్చు. కాబట్టి ఏ విచారణకైనా వాళ్ళు వస్తానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ వర్కింగ్ సంఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో మీరు కూడా ఆలోచించి ఫస్ట్ వాళ్ళని విడుదల చేపించి వాళ్ళ కుటుంబాల దగ్గరికి పంపండి. ఎందుకంటే వాళ్ళేమి వేరే తీవ్రవాదులు కాదు, ఎక్కడి నుంచో అడవులలోకి వెళ్ళిపోయి మళ్లీ పారిపోయే వాళ్ళు కూడా కాదు.